ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా? కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేడం, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే వస్తున్నా. ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे, जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज़ चैनल, बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज़ में, क्योंकि वो संतोष राव चलाते. मेरा न्यूज़ नहीं आता टी न्यूज़ में. अभी नमस्ते तेलंगाना में बंद करे, वो अलग बात है. बहुत रिसेंटली, उनका बहुत देर के बाद बंद करे. टी न्यूज़ में कब का बंद कर दिया? ये सारे चीज़ें भी मैं बताई पार्टी में, लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया. जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है. ఏమా ఒక్క నిమిషం మా నిజామాబాద్ బిడ్డ ఏదో అడుగుతుంది. ఒక్క నిమిషం చెప్పరా. ఏ మనోడా భయ్, ఆగు మెల్లగా. వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, జాగృతి కార్యకర్త.